నమస్తే రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పార్లమెంట్ భవనం మారింది కానీ భద్రత కట్టుదిట్టంగా లేదా? పాత పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన రోజే కొత్త పార్లమెంట్ లో ఆగంతకుల అలజడిని ఎలా చూడాలి? దేశ సార్వభౌమాధికారానికి చిహ్నమైన పార్లమెంటును గాలి కుదిలేశారా? ఎవరైనా వచ్చి ఏదైనా చేసేంత బలహీనంగా సెక్యూరిటీ ఉందా? పార్లమెంట్ లో టియర్ గ్యాస్ కలకలం రేపింది. ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి ప్రవేశించడం భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోంది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాదుల హెచ్చరికలున్నా కూడా తనిఖీలు సరిగ్గా జరపలేదనే విమర్శలొస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటు దేవాలయం లాంటిది. అదే సమయంలో దేశ సార్వభౌమాధికారానికి పార్లమెంటు చిహ్నం. అలాంటి పార్లమెంట్లో ఎవరో బయట వ్యక్తులొచ్చి టియర్ గ్యాస్ వదలడం చిన్న విషయమేం కాదు. దేశ పార్లమెంటరీ వ్యవస్థని అపహాస్యం చేసే ఘటన ఇది. ఏదో నిరసన తెలిపారు అంతే కదా అని లైట్ తీసుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇప్పుడు షూస్లో టియర్ గ్యాస్ పెట్టుకొచ్చారని తేలిగ్గా తీసుకుంటున్నారు. రేపదే షూస్లో తుపాకీ పెట్టుకొస్తే ఏం చేస్తారనేది తేలాలి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో భద్రత చాలా బలహీనమనే సంకేతాలు బయటకు వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికీ దేశానికి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు కొత్త పార్లమెంటుకు కట్టుదిట్టమైన భద్రత ఉందని సర్కారు చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అగాంతకుల ఘటన తర్వాత పార్లమెంటు ఉగ్రవాద సంస్థలకు కూడా అలుసయ్యే ప్రమాదం ఉంది. చాలా తేలిగ్గా ఎవరైనా పార్లమెంట్లోకి ప్రవేశించొచ్చని రూఢి అయింది. ఖచ్చితంగా పార్లమెంట్ భద్రత విషయంలో సమగ్ర సమీక్ష జరగాలి. లోపాలుంటే సరిదిద్దుకోవాలి. పార్లమెంటు దుర్భేద్యంగా ఉండాలి. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదో నామకే వస్తే సమీక్షలు విచారణలతో సరిపెడితే అంతకంటే ఆత్మవంచన మరొకటుండదు. 22 ఏళ్ల నాటి ఉగ్రదాడి నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. ఎప్పటికప్పుడు పునరావృతం కావనే మాటలు చెప్పడమేనా? నిజంగా భద్రత కట్టుదిట్టం చేస్తారా అని జాతి సంధిస్తున్న ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం కావాలి. పార్లమెంట్ కూడాను 13 డిసెంబర్లో 2001లో జరిగిన సంఘటన తర్వాత కూడాను రైట్ తిరిగి మళ్ళీ అదే రోజున 13 డిసెంబర్ సేమ్ రోజు అప్రమత్తంగా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అఫ్ ఆల్ మన అదృష్టం ఏంటంటే వీళ్ళు టెర్రరిస్ట్ కాదు, అది డిఫరెంట్ మ్యాటర్. ఒకవేళ ఆ గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేర్ గ్యాస్ ఉంది, ఆ టేర్ గ్యాస్ లోనే కొన్ని బయాలజికల్ కెనిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, కెమికల్ కెనిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, 100 మందిలో ఎంపీలు లోపల ఉన్నారు, కొంతమంది చనిపోవచ్చు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా 2 యువకులు లోక్సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో టియర్ గ్యాస్ ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. जो घटना शून्यकाल के समय घटित हुई थी, उस घटना की लोकसभा अपने स्तर पर संपूर्ण जांच कर रही है और इस संबंध में दिल्ली पुलिस को भी आवश्यक निर्देश दे दिए गए. పార్లమెంటు లోపల దాడికి పాల్పడిన 2 అగాంతకుల్ని సాగర్ శర్మ, మనోరంజన్ గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. బయట రంగుల టియర్ గ్యాస్ తో నినాదాలు చేసింది నీలం కౌర్, అమూల్ షిండేగా గుర్తించారు. మొత్తం 4 వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు నిందితుల్ని ప్రశ్నించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనకు కారణాలపై సమీక్ష జరిగింది. कि वो गुरपत सिंह मानू जो है, जो खालिस्तानी टेररिस्ट है, अमेरिका में बैठा हुआ है, उसने बकायदा ये थ्रेट दिया था कि 13 दिसंबर को पार्लियामेंट अटैक करूंगा मैं. आप फिर भी उस पे हाथ रखे बैठे रहे, आपने सीरियसली नहीं लिया. పార్లమెంటుకు చేరుకున్న ఢిల్లీ సిపి, హోం సెక్రటరీ అజయ్ భల్లా ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనతో విజిటర్స్ పాసులను స్పీకర్ రద్దు చేశారు. 0 అవర్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్వైపు వెళ్లే యత్నం చేశారు అగాంతకులు. బూట్లలో రంగుల టియర్ గ్యాస్ బుల్లెట్లను బయటకు తీసి ప్రయోగించారు. లోక్సభలో జై భీమ్, భారత్ మాతా కీ జై, తానా షాహిద్ బంద్ కరో నినాదాలు చేస్తూ వెల్వైపు వెళ్లేందుకు యత్నించారు. అగాంతకుల చర్యతో బిత్తరపోయారు ఎంపీలు. అయితే అప్పటికే ఎంపీలు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యి వాళ్లను పట్టుకున్నారు. ఎంపీల ఆందోళనతో కాసేపు సభను వాయిదా వేశారు. అదే సమయంలో పార్లమెంటు బయట నినాదాలు చేస్తూ కనిపించిన 2 భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పసుపు రంగు టియర్ గ్యాస్ తో వీళ్లు రాజ్యాంగాన్ని కాపాడాలి, నియంతృత్వం చెల్లదు అంటూ నినాదాలు చేశారు. నిందితులు హర్యానాకు చెందిన నీలం కౌర్, మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండేగా గుర్తించారు. ఈ 4 ఒకే గ్రూపుకు చెందిన వారై ఉంటారని, 2 లోపల 2 బయట నిరసనలు తెలియజేసే యత్నం చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఘటన తర్వాత కాసేపటికే సభ ప్రారంభమైంది. లోక్సభలో అలజడి సృష్టించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అగాంతకులు వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామని, ఇప్పటికే ఢిల్లీ పోలీసులను ఆదేశించామని, విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని ఎంపీలతో స్పీకర్ అన్నారు. నూతన పార్లమెంట్ భవనంలో తాజా ఘటనతో భద్రతా వైఫల్యం బయటపడింది. భద్రతా తనిఖీలను తప్పించుకుని వాళ్లు లోపలికి టియర్ గ్యాస్తో ఎలా వెళ్లారు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పలువురు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పేరిట పాసులు తీసుకునే అగాంతకులు లోపలికి ప్రవేశించినట్లుగా ప్రచారం తెరపైకొచ్చింది. పోలీసులు దీనిని ధృవీకరించాల్సిందే. ఈ ఘటనపై విపక్ష ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయింది. అదే రోజున ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో భారత్లో దాడులకు పాల్పడతామని కెనడాకు చెందిన ఖలిస్తానీ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇప్పుడు టియర్ గ్యాస్ ఘటనకు ఖలిస్తానీ సంస్థలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకెక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలని నినాదాలు చేసినట్లుగా చెప్తున్నారు. ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టియర్ గ్యాస్ బాటిళ్లను షూలో దాచిపెట్టి లోపలికి ప్రవేశించారని భద్రతా సిబ్బంది తెలిపారు. జరిగిన ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనడానికి చాలా కారణాలు వెతకొచ్చు. కానీ అసలు తనిఖీలు జరగలేదా, ఎక్కడ లోపం ఉందన్న విషయం ముందు తేలాలి. పార్లమెంటు భద్రత అంటే అంత ఆషామాషీ విషయం కాదు. పార్లమెంట్లో ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం వద్ద ఖచ్చితంగా తనిఖీలు జరుగుతాయి. ఇక బాడీ స్కానర్లు, సీసీ కెమెరాలతో పాటు అనుక్షణం ప్రతి ఒక్కరిపై నిఘా ఉంటుంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న భవనంలోకి ఎవరో వచ్చి టియర్ గ్యాస్ ఎలా ప్రయోగిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. వీరికి పార్లమెంటు సిబ్బంది ఎవరైనా సహకరించారా లేదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియకుండా విచారణ ముగిస్తే మాత్రం ఖచ్చితంగా మరోసారి ఆత్మవంచన చేసుకున్నట్టే అంటున్నారు నిపుణులు. ఏ దేశానికైనా పార్లమెంటు భద్రత చాలా కీలకం. పార్లమెంటుకే భద్రత కల్పించలేని దేశం ప్రజలకు భద్రత ఇవ్వగలదా అనేది మౌలికమైన ప్రశ్న. పార్లమెంటు భవనానికి ఎందరు కాపలా ఉంటారు, భద్రత కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్నా లోపాలు బయటపడ్డాయి. ఎక్కడో ఏదో తేడా ఉన్నట్టే ఏదైనా ఘటన జరిగినప్పుడే అప్రమత్తం అయిపోతే సరిపోదు. కొన్ని కీలక అంశాల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ అప్రమత్తత లోపాలే అగాంతకులకు అవకాశం ఇస్తున్నాయి. ఏ క్షణం ఎవరు ఎట్నుంచి వచ్చినా తక్షణం పసిగట్టేలా నిఘా వ్యవస్థ ఉండాలి. అనుమానం వచ్చిన వారిని వెంటనే అదుపులోకి తీసుకునేలా భద్రతా వలయం ఉండాలి. అంతేకాని భద్రత లేదా అంటే ఉందని చెప్పుకోవడానికి మాత్రమే సెక్యూరిటీ ఇస్తామంటే దానికి అర్థం లేనట్లే. ఇప్పటికైనా పార్లమెంటుకు కట్టుదిట్టమైన భద్రత విషయంలో సీరియస్గా దృష్టి పెట్టాలి. లోపల ఇద్దరు, బయట ఇద్దరు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తేలింది. పార్లమెంటు సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. హఠాత్ పరిణామంతో ఎంపీలు భయపడిపోయారు. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆగంతకుల్ని ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించాల్సిన దుస్థితి. ఇదేం భద్రత, ఇదేం పద్ధతి? లోక్సభలో బుధవారం 0 అవర్ కొనసాగుతోంది. సభాధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా డార్క్ బ్లూ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి సభలోకి దూకాడు. అతని చేతిలో ఉన్న ఓ ట్యూబ్ వంటి దానిలో నుంచి పసుపు రంగు పొగొచ్చింది. మొదట ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి సభలో పడ్డాడేమోనని ఎంపీలు భావించారు. ఇంతలో మరో వ్యక్తి కూడా అలాంటి ట్యూబ్నే పట్టుకుని లోక్సభలోకి దూకాడు. వాళ్ళిద్దరూ స్పీకర్ స్థానం వైపు దూసుకెళ్లారు. ఇంతలో అప్రమత్తమైన ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంపీలు భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు సభలో టేబుల్స్ పై నుంచి దూకుతూ సభ నలువైపులకు వెళ్లారు. చివరకు వారిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే పార్లమెంట్లోకి ప్రమాదకర రసాయనాలు ఉన్న ట్యూబ్ వంటి వాటితో రావడం అతిపెద్ద భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. ప్రేక్షకుల గ్యాలరీలోనికి రావడానికి కూడా 5 అంచెల సెక్యూరిటీ సిస్టమ్ను దాటి రావాల్సి ఉంటుంది. అలాంటి భద్రతా వ్యవస్థను దాటి సభలోకి వారు ప్రవేశించడంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి చేతిలోని ట్యూబ్లో నుంచి వచ్చిన పొగ ప్రాణాంతకమైన విష రసాయనం అయ్యుంటే పరిస్థితి ఏంటని ఎంపీలు నిలదీశారు. ఇద్దరు దుండగులు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా కార్యాలయం నుంచి పార్లమెంట్లోనికి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చే పాసులను పొందారని చెప్తున్నారు. ఈ ఘటన అనంతరం సభను గంటపాటు వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంటు వెలుపల మరో 2 వ్యక్తులు కూడా పొగ వదిలే స్పోక్ కానిస్టర్స్తో ఉండగా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మహిళ. వారు తమ వద్ద ఉన్న స్మోక్ కానిస్టర్స్ ను పేల్చడంతో పసుపు, ఎరుపు రంగు పొగ వెలువడింది. ఇలా ఒకే సమయంలో సభ లోపల బయట జరిగిన గందరగోళంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లోపల పొగ వస్తుందని బయటకొచ్చిన ఎంపీలు అక్కడ కూడా పొగను చూసి బిత్తరపోయారు. చివరికి అగాంతకుల్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పార్లమెంట్ భవనానికి భద్రత విషయంలో లోపాలున్నాయని బయటపడింది. ఇప్పుడు సభలో ఎంపీలకు రక్షణ లేదని తేలిపోయిందని వారు వాపోతున్నారు.
అత్యంత భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం కాగా ఈ దుండగులిద్దరూ పార్లమెంట్ లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. లోక్సభ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీ ఎంపీ ఖర్గేన్ ముర్ము మాట్లాడుతున్నారు. మొదట ఓ వ్యక్తి బ్యారియర్ పై నుంచి దూకాడు. ఆ తర్వాత సభలోకి దూసుకొచ్చాడు. ఆ వ్యక్తి వెనకాలే మరో వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే ఇద్దరు తమ షూలో నుంచి ఏదో బయటకు తీశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాళ్లకేసుకున్న బోట్లలో టియర్ గ్యాస్ క్యానలను దాచుకున్న ఇద్దరు అగాంతకులు గ్యాలరీలో నుంచి కిందికి దూకిన తర్వాత టియర్ గ్యాస్ వదులుతూ భయభ్రాంతులు సృష్టించారు. సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థ ముఖ్యుడు గురు పరవంత సింగ్ పన్ను కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేశాడు. డిసెంబర్ 13 వరకు భారత పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించడం ఆందోళన రేపింది. అయితే ఈ హెచ్చరికల తర్వాత కూడా అప్రమత్తం కాలేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. దాడి జరగకపోయినా జరుగుతుందన్న అంచనాతో అప్రమత్తం కావాల్సి ఉంటుంది. కానీ కొత్త పార్లమెంటుకు భద్రత విషయం ప్రశ్నార్థకంగా మారేలా సిబ్బంది తీరుంది. కీలకమైన పార్లమెంట్ భవనం భద్రతను లైట్ తీసుకున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఒక చిన్న ఘటన చాలా పెద్ద ప్రశ్నలకు తావిస్తోంది. ఇప్పుడిది జరిగింది, రేపు ఇంకోటి జరగదని గ్యారంటీ ఉందా అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి జవాబు లేనట్లే. ఇలా పార్లమెంట్ భద్రతా వ్యవస్థ మీద అనుమానాలు కలిగే ఘటనలకు తావివ్వడం ఎవరికీ మంచిది కాదు. ఎక్కడో ఏదో దేశ పార్లమెంట్లో భద్రతా లోపాలు బయటపడితే మనదలా ఉండదులే అని ఇప్పటిదాకా అనుకునే పరిస్థితి. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి నేటి తరం చూడలేదు. ఇటీవలి కాలంలో ఉగ్రఘటనలు బాగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి ఉందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దేశం రోజురోజుకి సురక్షితంగా మారుతోందని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఘటన చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. పార్లమెంటును మామూలు ప్రభుత్వ భవనంగా పరిగణించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పార్లమెంట్ అత్యున్నతమైంది. పార్లమెంటు విషయంలో ఏ చిన్న లోపానికి అవకాశం ఉండకూడదు. చిన్న తప్పు కూడా జరిగే అవకాశం ఉండకూడదు. ఇతర భవనాలకు భద్రత కల్పించినట్లుగా పార్లమెంటుకు భద్రత కల్పిస్తే సరిపోదు. అదో పవిత్ర బాధ్యతను గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. అందుకు తగ్గట్టుగానే పార్లమెంటుకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెప్తున్నారు. మరెందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ప్రశ్నలకు జవాబులు దొరికేదాకా కొత్త కొత్త అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఏం జరిగిందో ఖచ్చితంగా తెలిసేదాకా ప్రతి విషయాన్ని, భద్రతా వ్యవస్థలో ప్రతి అంశాన్ని అనుమానంగా చూసే దుస్థితి ఉండొచ్చు. వీలైనంత త్వరగా జరిగిన ఘటనపై విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకోవాలి. 22 సంవత్సరాల క్రితం కూడా పార్లమెంటుపై దాడి జరిగింది. యావత్ దేశాన్ని కదిలించిన భయంకరమైన ఉగ్రదాడి అది. 2001 డిసెంబర్ 13న జరిగిన ఆనాటి భయానక ఘటన ఇప్పటికీ దేశ ప్రజల మదిలో మెదులుతూనే ఉంది. సరిగ్గా అదే రోజు మళ్లీ నేడు పార్లమెంట్లో గ్యాస్ దాడి కలకలం రేపుతోంది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కు చెందిన 5 ఉగ్రవాదులు హోంమంత్రిత్వ శాఖ, పార్లమెంటుకు చెందిన నకిలీ పత్రాలతో చొరబడ్డారు. AK-47 రైఫిళ్లు, గ్రెనేడ్ లాంచర్లు, పిస్టల్స్, గ్రెనేడ్లతో ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణం చుట్టూ మోహరించిన భద్రతా వలయాలను ఛేదించారు. వారు కారును లోపలికి నడిపించగా సిబ్బందిలో ఒకరైన కానిస్టేబుల్కు వారి కదలికలపై అనుమానం వచ్చింది. తీవ్రవాదుల కారు వద్దకొచ్చిన కానిస్టేబుల్ అనుమానాస్పదంగా ఏదో గ్రహించి తనను పోస్ట్ చేసిన గేట్ నెంబర్ 1ని సీల్ చేయడానికి పరిగెత్తాడు. వారి కవర్ సమర్థవంతంగా ఎగిరిపోవడంతో ఉగ్రవాదులు యాదవ్పై కాల్పులు జరిపారు. దాదాపు 11 సార్లు కాల్పులు జరిపారు. తన ప్రణాళికను అమలు చేయడానికి ఉగ్రవాదుల మధ్య ఆత్మాహుతి బాంబర్ను తప్పించడంతో యాదవ్ అక్కడికక్కడే మరణించాడు. యాదవ్ను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భయానక ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. మొత్తం 5 ఉగ్రవాదులను కూడా పార్లమెంట్ భవనం బయటే మట్టుపెట్టారు. దేశ రాజధానిలో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, ఇతర తీవ్రమైన నేరాలు నిరోధించడం, గుర్తించడం, దర్యాప్తు చేయడం కోసం 1986లో ఏర్పాటైన ఢిల్లీ పోలీస్ యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ దర్యాప్తు బాధ్యతలు చేపట్టింది. 22 ఏళ్ల నాటి ఉగ్రదాడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పార్లమెంట్లో చర్చ సాగుతున్న తరుణంలో మరోసారి ఇలా గ్యాస్ దాడి జరగడం సంచలనంగా మారింది. ఉగ్రదాడిలో అమరులైన వారి కోసం సంస్మరణ సభను పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయగా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్, కేంద్ర మంత్రులు సహా ప్రతిపక్ష నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే అగాంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూకారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రదాడితో దేశం ఉలికిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో 6 ఢిల్లీ పోలీసులు కాగా 2 పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది. ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను మట్టుబెట్టారు. 13 డిసెంబర్ 2001 ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ భవనం ఆవరణలోకి ఓ తెల్ల రంగు అంబాసిడర్ కారు దూసుకొచ్చింది. భద్రతా దళాలను దాటుకుని ఆ కారు దూసుకొచ్చింది. అయితే వారు ఫేక్ ఐడి కార్డులు ధరించి కారుకు ఎర్ర బుగ్గ పెట్టి భద్రతా సిబ్బంది కళ్లు కప్పి లోపలికి ప్రవేశించారు.
లోక్సభ వాయిదా పడిన 40 నిమిషాలకు ఉగ్రవాదులు పార్లమెంట్ భవన ఆవరణలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని వాజ్పేయి, విపక్ష నేతగా ఉన్న సోనియా గాంధీ పార్లమెంట్ భవనం నుంచి వెళ్లిపోగా మరో 100 మంది ఎంపీలు, కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీలు ఇంకా భవనంలోనే ఉన్నారు. ఉగ్రవాదులు వచ్చిన అంబాసిడర్ కారు నేరుగా అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కాన్వాయ్ని ఢీకొంది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు AK-47 తుపాకులతో ఎదురుకాల్పులకు దిగారు. అంతేకాదు బాంబులను కూడా ఆవరణలో విసిరారు. ఈ ఘటనలో మొత్తం 5 ఉగ్రవాదులు హతమయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఢిల్లీ పోలీసులు 5, పార్లమెంట్ సెక్యూరిటీ గార్డు, ఓ తోటమాలి మృతి చెందారు. ఈ భీకర ఎన్కౌంటర్ దాదాపుగా గంటపాటు కొనసాగింది. ఓవైపు భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతుండగానే మరోవైపు పార్లమెంట్ భవనంలో ఉన్న మంత్రులను, ఎంపీలను సురక్షితంగా మరో చోటికి తరలించారు. ఓ ఉగ్రవాదైతే తనతో పాటు తెచ్చుకున్న పేలుడు పదార్థాలతో పార్లమెంటు ఛాంబర్స్ ప్రధాన ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. పార్లమెంటు భవనంలోకి వెళ్లాలనేది ఉగ్రవాదుల టార్గెట్గా ఉంది. లోపల మంత్రులను, ఎంపీలను మట్టుబెట్టాలన్న పక్కా ప్లాన్తో ఉగ్రవాదుల అటాక్స్ ప్లాన్ చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం తక్కువైనప్పటికీ దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇక ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు అఫ్జల్ గురు, గిలానీ, షౌకత్ హుస్సేన్, నవజోత్ సంధోలకు సంబంధం ఉందని తేల్చారు. పార్లమెంట్ భవనంపై ఉగ్ర దాడి తర్వాత 72 గంటల్లోపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసును ఛేదించింది. దాడిలో పాల్గొన్న 5 ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశస్థులుగా గుర్తించి వీరంతా లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా తేల్చేస్తుంది. JKLF ఉగ్రవాది మొహమ్మద్ అఫ్జల్ గురు, అతని బంధువు షౌకత్ హుస్సేన్ గురు, షౌకత్ భార్య అఫ్సాన్ గురు, ఢిల్లీ యూనివర్సిటీలో అరబిక్ లెక్చరర్గా పనిచేస్తున్న SAR గిలానీలకు సంబంధం ఉందని విచారణలో తేలగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. షౌకత్ భార్య అఫ్సాన్ గురు నిర్దోషం తేలగా గిలానీకి మరణశిక్ష వేసింది కోర్టు. అయితే 2005లో గిలానీని నిర్దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మరో నిందితుడు అఫ్జల్ గురును 2013లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉరితీశారు. పార్లమెంటు భవనంపై దాడికి సంబంధించి వచ్చిన రియాక్షన్స్ ఒక్క ఢిల్లీ వరకే పరిమితం కాలేదు. దాదాపు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగే వరకు పరిస్థితి వెళ్లింది. భారత్ పాక్ సరిహద్దులో దాదాపుగా 5 లక్షల మంది జవాన్లను ఇండియన్ ఆర్మీ రంగంలోకి దింపింది. అణుయుద్ధం జరిగేలా ప్రపంచ దేశాలకు సంకేతాలందాయి. ఇక పాకిస్తాన్లోని భారత హైకమిషనర్ను వెనక్కు రప్పించడంతో పాటు పాకిస్తాన్కు విమానయాన సేవలను భారత ప్రభుత్వం నిలిపేసింది. సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ జోక్యం చేసుకుని 2 దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనేలా కృషి చేశారు. ఇక ప్రపంచ దేశాల నుంచి అప్పటి పాక్ అధ్యక్షుడు ముషరఫ్ పై ఒత్తిడి పెరగడంతో 5 జిహాదీ సంస్థలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా సంస్థలు కూడా ఉన్నాయి. తన భూభాగం నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలకు అనుమతి లేదని నాడు అధ్యక్షుడి హోదాలో ముషరఫ్ ప్రకటించారు.